ఓకే, ఎస్, ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మసాలా గారు, ఇక్కడ మనం 2009 ఎన్నికలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం దాని మీద ఎక్కువగా కూడా చర్చ నడుస్తోంది. చిరంజీవి గారిని పోలుస్తూ టీవీకేకి సంబంధించినటువంటి విజయ్ది ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. పీసీఆర్ ఒకసారి 2009 ఎన్నికలకు సంబంధించింది ఒకసారి చూపించండి. అదొక్కసారి మనం అనాలిసిస్ చేద్దాం సార్ మసాలా గారు. సో ఓవరాల్గా మనం చూస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 156 సీట్లు వచ్చాయి, 36.56 ఓట్ షేర్ వచ్చినటువంటి పరిస్థితి. టీడీపీకి 92 సీట్లు వచ్చాయి, 28.12 ఓట్ షేర్ వచ్చింది. అలాగే ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయి, 16.32 ఓట్ షేర్ వచ్చినటువంటి పరిస్థితి. సో మహాకూటమి ఏర్పడింది, అది వేరే విషయం. అయితే ఇక్కడ 16.32% చేర్చడం ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది అభ్యర్థులు చాలా తక్కువ ఓట్ల తేడాతోటి ఓడిపోయినటువంటి పరిస్థితి. చిన్న ఎగ్జాంపుల్, కోడుమూరులో మణిగాంధీ అని ఆయన 524 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అలాగే పాలకొండలో నిమ్మక జయకృష్ణ అనే ఆయన 544 ఓట్లతో ఓడిపోయాడు. దర్శిలో ఒక ఆయన 1307 ఓట్లతో ఓడిపోయాడు. కొత్తపేటలో ఒక ఆయన 2000 ఓట్లతో, అంటే దాదాపుగా కూడా ఒక 3000 లోపు ఓట్లతోటి 18 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. అలాగే 5000 లోపు చూస్తే మనం 35 నుంచి 40 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈ ఓటు చీలిక అనేది ప్రజారాజ్యం పార్టీ రావడం వల్ల జరిగినటువంటి చీలిక వల్ల అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేకపోయినటువంటి సిచ్యువేషన్. మరి అదే తరహాలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా దాదాపుగా ఒక 15 నుంచి 20% విజయ్కి రావచ్చు అంటున్నారు. సో బొటాబొటిన ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే అన్నాడీఎంకే కూటమికి, అలాగే డిఎంకే కూటమికి కూడా. సో విజయ్ ఇప్పుడు సేమ్ ప్రజారాజ్యం పాత్ర ఇక్కడ పోషిస్తున్నాడు అని అనుకోవచ్చా ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూస్తుంటే మనం? ఖచ్చితంగా అండి. ఇక్కడ అంటే ప్రజారాజ్యం మీరు ఇప్పుడు మనం ఏదైతే మీరు స్టాటిస్టిక్స్ చెప్పారో అవన్నీ కూడా వాస్తవం. ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ కనుక నిజంగా లేకపోయి ఉంటే ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు కూడా ఓటమి పాలయ్యే అవకాశాలు కలిగి, ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు 156 36% ఆఫ్ ఓట్స్ తో సాధించిన పరిస్థితి. అదే